వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కులగణనపై కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే కులగణను వ్యతిరేకిస్తారో వారంతా దేశద్రోహులని ప్రకటించారు. తన పార్టీ చరిత్ర తెలిసి మాట్లాడారో లేదో తెలియక మాట్లాడారో కానీ ఈ ఒక్క వ్యాఖ్యతో కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ దేశద్రోహుల కింద లెక్క కట్టారు రాహుల్ గాంధీ. అవును, జవహర్ లాల్ నెహ్రూ నుంచి ఇప్పుడున్న కార్తీ చిదంబరం దాకా కాంగ్రెస్ పార్టీలో అగ్రనాయకులంతా కులగణనను వ్యతిరేకించిన వారే. ఇది దేశంలో విభజనను తీసుకువస్తుంది కాబట్టి కులగణనను ససేమిరా ఒప్పుకోమని సెలవిచ్చిన వారే. ఈ విషయం తెలియని రాహుల్ గాంధీ కులగణను వ్యతిరేకించిన వారంతా దేశద్రోహులే అని ప్రకటించడంతో నెహ్రూ కూడా దేశద్రోహి అయ్యారు. కులగణన అంశం పట్ల గతంలో ఎన్నోసార్లు చర్చలు జరిగాయి. దేశానికి స్వతంత్రం వచ్చిన తొలినాళ్ల నుంచి ఈ అంశంపై వివాదం కొనసాగుతూనే ఉంది. 2010లోనూ ఈ అంశం రాజకీయంగా దుమారాన్ని రేపింది. ఈ చర్చ జరిగిన ప్రతిసారి కాంగ్రెస్ నాయకులు కులగణనను వ్యతిరేకించారే తప్ప సమర్థించిన దాఖలాలు లేవు. 1951లో జనాభా లెక్కలు తీసినప్పుడు కులగణన అంశం ప్రస్తావనకు వచ్చింది. బ్రిటిష్ కాలంలో నిర్వహించిన కులగణనను కొనసాగించాలా వద్దా అనే చర్చ వచ్చినప్పుడు జవహర్ లాల్ నెహ్రూ దీన్ని వ్యతిరేకించారు. ఇందుకు సంబంధించి యూపీఏ ప్రభుత్వంలో హోంమంత్రిగా ఉన్న పి చిదంబరం ఈ అంశంపై జాతీయ ఆర్కైవ్స్ ను పరిశీలించారు. అందులో నాటి జనాభా లెక్కల బాధ్యతను చూసుకునే రిజిస్ట్రార్ జనరల్, జాతీయ జనాభా లెక్కల కమిషనర్ సి చంద్రమౌళికి సంబంధించిన ఓ దస్తావేజు లభించింది. అందులో కులగణన అన్నది విధానపరమైన అంశం అని తెలిపారు. 1951 నుంచి కులగణన చేపట్టకూడదన్నది ప్రభుత్వ నిర్ణయం అని అందులో ఉంది. ప్రభుత్వ విధానాన్ని మార్చినంత వరకు కులగణన చేపట్టడం కుదరదని చంద్రమౌళి వెల్లడించారు. అంటే మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగిన మొదటి జనగణన నుంచే కులగణన అన్నది అవసరం లేదని నాటి నెహ్రూ ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు అర్థమవుతుంది. ఇక ఈ కులగణనను నాటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా వ్యతిరేకించారు. 2007లో కులగణన అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు నాటి హెచ్ఆర్డి మంత్రిత్వ శాఖకు ప్రధాన సలహాదారుడుగా ఉన్న పిఎస్ కృష్ణన్ ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలిపారు. ఓ కేసు విషయమై ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నాటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా కులగణనను వ్యతిరేకించారని, దీనివల్ల సమాజంలో విభజన వస్తుందని చెప్పారు. అందుకే మొదటి జనగణనలో కులగణన చేపట్టలేదని చెప్పారు. 2010లో కులగణన అంశం పార్లమెంట్ లో చర్చకు వచ్చింది. 2011లో జనాభా లెక్కలు తీస్తున్న క్రమంలో ఈ అంశం పార్లమెంటుకు చేరింది. కులగణనను సైతం జనాభా లెక్కల్లో అంశంగా చేర్చాలనే డిమాండ్ వినిపించింది. దీంతో నాటి హోంశాఖ సహాయక మంత్రిగా ఉన్న అజయ్ మకెన్ పార్లమెంటు సభ్యులకు కీలక లేఖ రాశారు. కులగణన అంశాన్ని జనాభా లెక్కల్లో చేర్చకుండా ఉంటేనే మంచిదని చెప్పారు. కులగణన వల్ల దేశంలో కుల రాజకీయాలు ఎక్కువవుతాయని చెప్పారు. ఇప్పుడు జనాభా లెక్కల్లో కులగణన చేపడితే మరో 2 దశాబ్దాలు దాని ప్రభావాన్ని చూపుతామని, అదే జరిగితే అభివృద్ధి అజెండాగా సాగాల్సిన రాజకీయాలు కులాలను ఆధారం చేసుకుని ఉంటాయని, దీనివల్ల దేశ అభివృద్ధి సైతం కుంటుపడుతుందని లేఖలో తెలిపారు. ఇక పి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం సైతం 2010లో కులగణనను వ్యతిరేకించారు. ఇదొక అనాగరిక చర్య అని తెలిపారు. కులగణనను అందరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. దీనికి తోడు కులగణనపై 2010లో యూపీఏ 2 ప్రభుత్వంలోని కేబినెట్ సైతం వ్యతిరేకతను వ్యక్తం చేసింది. ఈ అంశంపై కేబినెట్ లో సగానికి పైగా మంత్రులు వ్యతిరేకత వ్యక్తం చేశారు. దీంతో ఇదో కొలిక్కి కాలేదు. కాంగ్రెస్ పార్టీలో అగ్ర నాయకుల నుంచి కింది స్థాయి నాయకుల వరకు ప్రతి ఒక్కరూ కులగణనను వ్యతిరేకించిన వారే. అంతెందుకు, కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్య శతాబ్దం క్రితమే కులగణన నిర్వహించిన అందుకు సంబంధించిన లెక్కలు ఇప్పటికీ బయటికి రాలేదు. 2015లో సిద్ధరామయ్య నేతృత్వంలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన సర్వే చేపట్టింది. సుమారు 169 కోట్లతో చేపట్టిన ఈ సర్వే 2016 నాటికి పూర్తయినా ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దీనిని బహిర్గతం చేయలేదు. బీహార్లో కుల సర్వే ఆధారంగా రిజర్వేషన్ల పరిధిని విస్తరించి ఆ తర్వాత కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. 2017లోనే రాష్ట్ర వ్యాప్తంగా కులాల లెక్కలు సేకరణ జరిగింది. అయితే సర్వే పూర్తయినా అందుకు సంబంధించిన లెక్కలను బయట పెట్టలేదు. తర్వాత ఆ సర్వే నివేదిక లీక్ అయింది. నివేదికలో ఓబీసీల సంఖ్య గణనీయంగా పెరిగిందని, లింగాయతులు, ఒక్కలింగాలు వంటి ప్రధాన వర్గాల సంఖ్య తగ్గిందని తేలింది. దీంతో ఈ కులాల సర్వే శాస్త్రీయంగా జరగలేదని ఒక్కిలిగలు, లింగాయతులు వ్యతిరేకించారు. కర్ణాటకలోని లింగాయత్ వర్గంపై చిన్నప్పరెడ్డి కమిషన్ కులగణన నిర్వహించిందని, అందులో లింగాయతుల సంఖ్య రాష్ట్ర జనాభాలో 17% ఉందని తేలిందని, అయితే 2017 నాటి సర్వేలో ఆ సంఖ్య 14%గా ఉండడంపై ఆగ్రహించాయి. ఈ సర్వే శాస్త్రీయంగా జరగలేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశాయి. దాదాపు ఇలాంటి అభ్యంతరాలతోనే ఒక్కిలింగాలు కూడా సర్వే నివేదికను వ్యతిరేకించడమే కాదు, ఏకంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఈ 2 వర్గాలు లేఖ రాశాయి. ఈ లేఖపై కర్ణాటక డిప్యూటీ సీఎం గా డికే శివకుమార్ కూడా సంతకం కూడా చేశారు. ఈ కులగణన లెక్కలను ప్రజా బాహుళ్యంలో పెడితే లింగాయత్, ఒక్కాలిక సామాజిక వర్గాలు 2 ఆగ్రహానికి గురవుతాయని ప్రభుత్వం భావించింది. దీనివల్ల సమాజంలో విభజన జరుగుతుందని, తద్వారా సమాజమే విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం భయపడింది. అందుకే ఇప్పటి వరకు ఆ నివేదిక బయట పెట్టలేదు. ఇక తెలంగాణలో ప్రభుత్వం నిర్వహించిన
కులగణన అంశం కూడా తీవ్ర వివాదానికి దారితీసింది. దీంతో ఏకంగా ఆ పార్టీ ఎమ్మెల్సీ చింతపండు నవీన్ సైతం వ్యతిరేకించారు. ఏకంగా ఆ ప్రతులను చించి పారేశారు. వీటిని తగలబెట్టాలని పిలుపునిచ్చారు. ఈ కులగణన పూర్తి అసంబద్ధ సర్వే అని, దీన్ని అందరూ వ్యతిరేకించాలని కోరారు. కులగణనపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెల్లడించిన లెక్కల ప్రకారం రాష్ట్రంలో బీసీల జనాభా 46.25%, అందులో మైనారిటీ ముస్లింలు బీసీలు జనాభా 10.08%, ముస్లిం మైనారిటీ బీసీలు సహా మొత్తం బీసీల జనాభా 56.33%. అయితే తమ జనాభా ఇంత తక్కువ సంఖ్యలో లేదన్నది బీసీ సంఘాల వాదన. ఇందుకు కొన్ని సాహేతుక కారణాలు చూపుతున్నారు. 2011 జనాభా లెక్కలతో పోలిస్తే కులగణన లెక్కల్లో జనాభా కేవలం 20 లక్షలు మాత్రమే పెరిగిందని వాదిస్తున్నారు. అప్పటి గణాంకాల ప్రకారం దేశ జనాభా 121 కోట్లు, 2025 నాటికి ఆ జనాభా 146 కోట్లు, అంటే వ్యత్యాసం 25 కోట్లు. దేశ జనాభాలో ఇంత పెద్దంలో పెరుగుదల కనిపిస్తున్నా తెలంగాణలో మాత్రం 20 లక్షలు మాత్రమే పెరగడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీనికి తోడు ఎన్నికల సమయంలో ఈసీ వెల్లడించిన లెక్కలకు కూడా పొంతన లేదని వాదిస్తున్నారు. దీంతో ఈ కులగణన ప్రజల్లో విభజనకు కారణమయ్యే స్థితిని తీసుకొచ్చింది. కులగణన అంశం అన్నది చాలా సున్నితమైంది. దీన్ని రాజకీయ స్వలాభం కోసం చేస్తే అది తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. అందులో తొలిసారి బీహార్లో కులగణన జరిగింది. ఆ సమాజంలో కులాలపై స్పష్టమైన అవగాహన ఉంది. తెలంగాణలో ఉన్నంత సందిగ్ధత లేదు. దీనికి తోడు కులగణనపై బీహార్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ చర్చకు చాలా సమయం ఉండడంతో ప్రభుత్వానికి కూడా ఓ క్లారిటీ వచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఆ క్లారిటీతో వ్యవహరించడం లేదు. తమ రాజకీయ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు త్వరితగతిన ఈ సర్వేలు నిర్వహించడం వల్ల సమాజంలో చీలికలు వచ్చేలా చేస్తోంది. కర్ణాటకలో ఒక్కలిగలు, లింగాయతుల వివాదం, తెలంగాణలో బీసీల జనాభా తగ్గిందన్న వివాదం ఇలా పుట్టుకొచ్చినవే. కులగణన అంశం ఇలాంటి వివాదాలను సృష్టిస్తుందని తెలిసినందుకే నాడు నెహ్రూ, సర్దార్ పటేల్ నుంచి అందరూ దీన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు. ఏకంగా యూపీఏ ప్రభుత్వంలోని కేబినెట్ లో ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అందుకే నాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ సాహసం చేయలేదు, విభజనకు తావివ్వలేదు. ఇవేమీ తెలియని రాహుల్ గాంధీ ఇప్పుడు కులగణనను వ్యతిరేకించిన వారంతా దేశద్రోహులని ప్రకటించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ అంతా దేశద్రోహుల పార్టీ అని ప్రకటించినట్లయింది. ఏదేమైనా రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో మరొకసారి పప్పు అనిపించుకున్నాడని సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. మరి మీరేమంటారో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ అండి, జాతీయవాదులు, సనాతన ధర్మాన్ని నమ్మే వాళ్ళు, తెలుగు వారు కోట్లలో ఉన్నారు. మన ఛానల్ సబ్స్క్రిప్షన్ కూడా అక్కడి వరకు వెళ్ళాలంటే మీ అందరూ వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయాలి. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేయండి. కంటెంట్ బాగుంది, నలుగురికి తెలియాలి అనుకుంటే మీకు తెలిసిన గ్రూపులన్నిట్లలో షేర్ చేయండి. మీరు చేసే ఒక్కొక్క లైక్ కూడా మన వీడియో వైరల్ గా మారడానికి కారణమవుతుందనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్లో నిజాలను నిస్సంకోచంగా ముందుకు చూపిస్తూ వెన్ను తిరగకుండా పోరాడ ఒక అమ్మాయి కలకు సహకారం అందించినట్టు అవుతుంది. ఆర్థికంగా స్థిరత్వాన్ని సాధించేందుకు ఆర్ వాయిస్ చాలా కష్టపడుతుందండి. అది రావడం అంత ఈజీ కాదు. ఎందుకంటే నిజాయితీగా వెళ్లే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్లీజ్ ఈ ఛానల్ని చూస్తున్న మీరే ఈ ఛానల్ని కాపాడొచ్చు. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఆర్థికంగా సపోర్ట్ అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ ని నిలబెట్టాలి అనే మాకలకు సహకారాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం ఇప్పుడు శ్రీరామనవమి, ఉగాది వస్తుందండి. చాలా చోట్ల యాడ్స్ ఇస్తూనే ఉంటారు. ఒక చిన్న యాడ్ మన ఛానల్ ని నిలబెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. డెఫినెట్ గా మీ వ్యాపారానికి కూడా మా ఛానల్ తోడవుతుంది. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ ని సంప్రదించండి. అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్ కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.